నమస్తే నాగేశ్వర్ గారు. నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు సార్, ఉప ఎన్నికలు రావు అని చెప్పి. ఒక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. సో వాళ్లకు అనర్హత వేటు వేయాలి అని చెప్పి బీఆర్ఎస్ పోరాడుతున్న పరిస్థితి. ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం. కానీ అసెంబ్లీలో అంత ఓపెన్గా ఉప ఎన్నికలు రావు అని చెప్పి రేవంత్ మాట్లాడడాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆక్షేపిస్తోంది సార్. ఒకసారి ఈ వివాదానికి కారణమైన రేవంత్ మాటలు. 14 నుంచి ఒకే చట్టం ఉంది కదా అధ్యక్ష. స్పీకర్ పదవి ఉంది, విప్పు పదవి ఉంది, ప్రతిపక్షమే ఉంది. ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు, కనీసం మేము అట్లా కూడా చేయలేదు. మారలేదట వాళ్ళు, మేము మారనే లేదు, ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటారు. మీరు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు, ఉప ఎన్నికలు రాలేదు. బాజాప్తే గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి 5 ఏళ్ళు మంత్రి, 10 ఏళ్ళు, ఒక ఆయన 8.5 ఏళ్ళు, మా అక్క 4.5 ఏళ్ళు మంత్రి చేసింది. ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి, వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు అధ్యక్ష. ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లా వస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్ష? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారము గత అనుభవాల దృష్ట్యా ఎప్పుడు కూడా పార్లమెంట్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి అధ్యక్ష. చట్టంలో గ్రే ఏరియా ఉన్నప్పుడు గతంలో ఎలాంటి విధి విధానాలను ఆచరించారు, సాంప్రదాయాలు ఎట్లున్నాయని చూస్తారు అధ్యక్ష. 2014 నుంచి 2019, 2019 నుంచి 2023 వరకు ఏ సాంప్రదాయాలను సభ ఆచరించిందో అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష? ఇది ఫిరాయింపులు ప్రోత్సహించడం అంటూ ఉంది సార్ బీఆర్ఎస్ పార్టీ. అండ్ కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని రేవంత్ ఏ రకంగా చెప్తారు, రేవంత్ తీర్పు ఇవ్వడానికి ఆయన ఎవరు అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా వాళ్ళు ఉదాహరణకు ఫిరాయించిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్ళారనుకోండి, ఉప ఎన్నికలు వస్తాయా? మీరు వాళ్ళు కాంగ్రెస్కి వస్తేనే కదా చర్చ. వాళ్ళు తిరిగి బీఆర్ఎస్ ఉప ఎన్నికలు రావు. మరి ఉప ఎన్నికలు రావడం దానికి రకరకాల మీనింగ్స్ ఉంటాయి కదా. ఫండమెంటల్ పాయింట్ ఏంటి? బీఆర్ఎస్కు రాజకీయ అర్హత ఉందా దీనిపైన మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నది నిజమే కదా, మంత్రులు చేయలేదా? సవితారెడ్డి మంత్రి అయినప్పుడు ఏ పార్టీ ఎమ్మెల్యే? తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి అయినప్పుడు ఏ పార్టీ ఎమ్మెల్యే? 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఫిరాయింపుల పైన మాట్లాడితే నవ్వొస్తుంది. ఎందుకంటే మీరు 10 ఏళ్ల పాటు అన్ని పార్టీలు చీల్చి చెండాడి ఆ ఎమ్మెల్యేలు తీసుకొని శాసనసభాపక్షాలు విలీనమైన ప్రకటించి ఎప్పుడు ప్రకటించారు? అందరు ఒకసారి మూకుమ్మడికి వెళ్ళారా? ఒక్కొక్కరే వెళ్ళారు కదా. అందరు వెళ్ళాక ఆఫీషియల్గా స్పీకర్ ప్రకటించారు. అప్పటిదాకానైతే ప్రకటించలే కదా. అందువల్ల ఫిరాయింపు నిరోధక చట్టానికి నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ తూట్లు పొడుస్తున్నది. పార్లమెంట్లో బీజేపీ తూట్లు పొడిచింది. అందరూ అదే పని చేస్తున్నారు. ఇందులో మీరు గొంగల్లో కూర్చొని వెంట్రుకలు ఏరుకుంటే ఇట్లా, ఇందులో ఎవరు తప్పు ఎవరు రైట్ కరెక్ట్? తెలుగు సినిమా పాట ఉంది, మీలో పాపం చెయ్యని వాడు ఎవడో చెప్పండి రాయిసటానికని. రాయిసే హక్కు ఏ పార్టీకి లేదు. తర్వాత ఇక కోర్టు పరిధిలో ఉన్న దాన్ని శాసనసభలో మాట్లాడకూడదా? శాసనసభలో మాట్లాడడానికి స్వేచ్ఛ ఉంటుంది. శాసనసభలో మాట్లాడేది ఈవెన్ కోర్టులు సమీక్షించవు కూడా. అయితే జనరల్ సాంప్రదాయం ఏంటంటే కోర్టులో ఉన్న దానిపైన శాసనసభ చర్చించదు, కానీ మాట్లాడకుండా ఉండరు. ఇప్పుడు కోర్టులో ఒక్కొక్కటి 20 ఏళ్ళు 30 ఏళ్ళు నలుగుతుంది. 30 ఏళ్ళు శాసనసభలో మాట్లాడరా నాకు చెప్పండి? కోర్టులో చాలా విషయాలు నలుగుతూ ఉంటాయి. సో లిక్కర్ స్కామ్ కోర్టులో ఉంది, మాట్లాడతలేరా? మీరు శాసనసభలో లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతలేరా? ఇప్పుడు ఎన్ని అంశాలు కోర్టులో ఉన్నవి మాట్లాడతలేరు? ప్రతి ఒక్కటి కోర్టులో ఉన్నవి మాట్లాడదంటే శాసనసభ ఏం మాట్లాడలేదు, మీడియాలో ఏం చర్చ రాదు. కోర్టులో ఉన్నది మాట్లాడడం నేరం కాదు. ఇక కోర్టులో ఉన్న దానిపైన అభిప్రాయం చెప్పడం కూడా నేరం కాదు. ఇదో పొలిటికల్ అంశము. ఉప ఎన్నికలు వస్తాయా రావా అనేది పొలిటికల్ అంశం. రావు అనేది రేవంత్ రెడ్డి నమ్మకం, వస్తాయనేది బీఆర్ఎస్ నమ్మకం. రావడము రాకపోవడం అనేది కోర్టు తీర్పు పైన ఆధారపడుతుంది. కోర్టు తీర్పు ఒకవేళ స్పీకర్ కనుక ఇనార్డినేట్గా స్పీకర్ ఎంత సమయంలోగా నిర్ణయం తీసుకోవాలనేది కీలకం. స్పీకర్కు కోర్టులు సూచించవచ్చా సూచించరాదా అన్నది కీలకమైన లీగల్ పాయింట్. ఇందులో
సాంప్రదాయంతో సంబంధం లేదు. ముఖ్యమంత్రి సాంప్రదాయాలను బట్టి కోర్టులు నిర్ణయిస్తా అంటున్నారు. చట్టం లేనప్పుడు సాంప్రదాయం, ఇక్కడ చట్టం ఉంది. సో చట్టం లేనప్పుడు సాంప్రదాయాలు కన్వెన్షన్స్ ఏంటి అని చూస్తారు. కానీ చట్టమే ఉన్నప్పుడు కన్వెన్షన్స్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? చట్టం లేని సమయంలో గ్రే ఏరియా ఉన్నప్పుడు సాంప్రదాయాలు చూస్తారు అని ముఖ్యమంత్రి అంటున్నాడు. గ్రే ఏరియా ఎక్కడ ఉంది? ఇందులో ఫిరాయింపు నిరోధక చట్టమే ఉన్నది కదా. అందువల్ల రేవంత్ రెడ్డి రాజకీయంగా సమర్థించుకోవటానికి మాట్లాడుతున్నాడు తప్ప ఈ విషయంలో కన్వెన్షన్ సంబంధమే లేదు. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ గ్రే ఏరియా. బ్లాక్ అండ్ వైట్లో చట్టమే ఉంది. చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేసే విషయంలోనే ఉన్న సమస్య. చట్టంలో ఏముంది? స్పీకర్కు ఈ సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని లేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ తీసుకుంటలేడు. స్పీకర్ రాజ్యాంగ లెటర్కు విరుద్ధంగా కాదు, స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా స్పీకర్ వ్యవహరించినప్పుడు కోర్టులు జోక్యం ఎంత మేరకు చేసుకోవచ్చు. అందువల్ల కోర్టులు ఒకవేళ లేదు స్పీకర్కు 3 నెలల గతంలో మేఘచంద్ర సింగ్ జడ్జిమెంట్, ఇలాంటి జడ్జిమెంట్లు ఉన్నాయి. సో ఇప్పుడు సుప్రీంకోర్టు సీజ్ విత్ ద మ్యాటర్, అంటే దానిపైన విచారణ చేస్తోంది. కోర్టులు రీజనబుల్ టైంలో తీసుకోవాలి అని అన్నదనుకో, స్పీకర్ రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోవాలంటే మళ్ళీ రీజనబుల్ అంటే ఏంటిది? సో కోర్టు ఒకవేళ వీలైనంత త్వరగా అంటే ఏంటి? సో కోర్టు కనుక స్పీకర్కు 15 రోజుల్లో, నెల రోజుల్లో, 3 నెలలలో సమయం మీరు నిర్ణయం తీసుకోవాలి అన్నారనుకోండి, ఆ 3 నెలల్లో నిర్ణయం తీసుకోక తప్పదు. 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా ఉప ఎన్నికలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే స్పీకర్ ఇంకో నిర్ణయం తీసుకోవడానికి వీలే లేదు. ఖచ్చితంగా వాళ్ళు అనర్హులు అవుతారు, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి కోర్టు గడువు విధించకపోతే స్పీకర్ ఇప్పుడు నిర్ణయం తీసుకోడు, 2029 వరకు తీసుకోడు, 28 వరకు. ఇంకా ఇంకో ముఖ్యమైన అంశం, స్పీకర్ నిర్ణయానికి ఎంత గడువు ఇస్తారు? 3 నెలలు ఇచ్చారనుకోండి. ఈ 3 నెలల లోపల మరో 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటు వచ్చారనుకోండి, అప్పుడు శాసనసభాపక్షం విలీనమైందని స్పీకర్ ప్రకటిస్తాడు. వాస్తవంగా అది కూడా రాజ్యాంగ విరుద్ధమే, కానీ అంతటా జరుగుతున్నది అది. ఈవెన్ పార్లమెంట్లో కూడా తెలుగుదేశం పార్లమెంటరీ పక్షం బీజేపీలో విలీనమైంది 5 ఎంపీలు వెళ్ళిపోయినప్పుడు. అది రాజ్యాంగ విరుద్ధమే. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, మెర్జర్ అనేది క్లాసుకు ఒక వికృత భాష్యం, ఒక వక్ర భాష్యాన్ని రాజకీయ పార్టీలు ఇస్తున్నాయి. మెర్జర్ అనేది ఎప్పుడు వస్తుంది? ఒక ఒరిజినల్ పార్టీ మెర్జ్ అయితే 2/3 ఆఫ్ లెజిస్లేటర్స్ కనుక దాన్ని సమర్థిస్తే వారికి చట్టం వర్తించదు. కానీ దాన్ని 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు లేదా 2/3 ఆఫ్ ఎంపీలు పార్టీ మారితే మెర్జర్ అని చెప్పి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్, రివర్స్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. అది కూడా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు దానిపైన తీర్పు చెప్పేంత కాలం ఈ వికృత భాష్యము, ఈ వింత భాష్యం, వక్ర భాష్యం నడుస్తూనే ఉంటుంది. అందువల్ల ఉప ఎన్నికలు వస్తావా రావా అనేది కోర్టు తీర్పును బట్టి ఆధారపడి ఉంటుంది. కోర్టు తీర్పు మరి ఎలా ముఖ్యమంత్రి యాంటిసిపేట్ చేసి చెప్తాడు? ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేయడం వల్ల తప్పలేదు కదా. కోర్టు ఇలాగే తీర్పు చెప్పాలని ముఖ్యమంత్రి అంటే అది తప్పు. సుప్రీంకోర్టు ఇలాగే తీర్పు చెప్పాలి అని అనలేదు కదా. కోర్టులో కేసు ఉంది, రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది. దానిపైన భిన్నమైన అభిప్రాయాలు భిన్నమైన పార్టీలకు ఉంటాయి. శాసనసభ ఒక రాజకీయ వేదిక, ఒక రాజకీయ అంశం చర్చకు వచ్చినప్పుడు కోర్టు పరిధిలో ఉన్నది కదా అని చెప్పి ఆ అంశం పైన తమ రాజకీయ అభిప్రాయాలు చెప్పకూడదని ఎక్కడైనా ఉందా? అది కోర్టును అవమానించడం అవుతుందా? కోర్టును అండర్మైన్ చేయడం అవుతుందా? కోర్టు ఇంకా తీర్పు చెప్పలేదు. కోర్టు తీర్పు ఇలా ఉంటుంది అని ముఖ్యమంత్రి ఏమంటలేడు. ఉప ఎన్నికలు రావంటున్నాడు. ఆయన ఆశాభావం కోర్టు ఆ రకంగానే తీర్పు చెప్తుందేమో అని, లేదా అసలు కోర్టు తీర్పే చెప్పదేమో, లేదా ఈలోగా ఏది జరగకపోయినా కోర్టు తీర్పు వచ్చే లోపల 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళినా కూడా ఉప ఎన్నికలు రావని కోర్టు అప్పుడు రివర్స్ తీర్పు చెప్పినా ఏం కాదు కదా. సో అందువల్ల ఒక రాజకీయపరమైన అంశం పైన చట్టసభలో ఒక రాజకీయ నాయకుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అదేమి కోర్టు ధిక్కరణ ఎందుకు అవుతుంది? ఓకే, అది రైటా రాంగా అనే దాంట్లో అభిప్రాయం ఉండొచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక అసెస్మెంట్ చెప్పాడు, ఇందులో గ్రే ఏరియా ఉంది, అందువల్ల దీన్ని కన్వెన్షన్స్ ప్రకారం పోతుందని. నా అభిప్రాయం అది గ్రే ఏరియా కాదు. బ్లాక్ అండ్ వైట్లో చట్టం ఉంది, యాంటీ డిఫెక్షన్ లా. అందులో గ్రే ఏరియా ఎక్కడుంది? అయితే ముఖ్యమంత్రి దేని గ్రే ఏరియా అంటున్నాడు? స్పీకర్ సమయం అన్నది గ్రే ఏరియా అంటున్నాడు. స్పీకర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలనే విషయంలో టైం స్పెసిఫై చేయలేదు కదా అని. కానీ దానిపైన కోర్టు కనుక టైం స్పెసిఫై చేస్తే ఆటోమేటిక్గా అది చట్టం అయిపోతుంది కదా. అది ముఖ్యమంత్రి చెప్తున్న గ్రే ఏరియా అది.
స్పీకర్కు సమయం ఏమి గడువు ఏమి ఇవ్వలేదు కదా ఫిరాయింపు చట్టం. అది గ్రే ఏరియా కదా. గతంలో కన్వెన్షన్ ఏంటి, స్పీకర్లు తమ ఇష్టం వచ్చిన సమయం తీసుకున్నారు, ఇప్పుడు కూడా అలాగే తీసుకుంటాం. గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు అనేది. అందువల్ల రేవంత్ రెడ్డి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అభిప్రాయం రైటా రాంగా అనే అభిప్రాయాలు ఇతరులు కూడా వ్యక్తం చేయొచ్చు. కానీ కోర్టు పరిధిలో ఉంది కనుక అది కూడా చట్టసభకు సంబంధించిన అంశమే, మరి వేరే అంశం కూడా కాదు. చట్టసభకు సంబంధించిన అంశం పైన చట్టసభలో చర్చించకూడదు అంటే దేంట్లో చర్చిస్తాను నాకు చెప్పండి. ఇప్పుడు నేను అందుకే ఉదాహరణ ఇచ్చాను. లిక్కర్ స్కామ్ ఉంది, లిక్కర్ స్కామ్ కోర్టు పరిధిలో లేదా, మరి అసెంబ్లీలో మాట్లాడుకుంటలేరా, పార్లమెంట్లో మాట్లాడుకుంటలేరా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడారు, మరి అది కోర్టు దిక్కన నేరం అవుతుందా? ప్రతి అంశం పైన ఇలా కోర్టుకు పోతారు. కోర్టుకు గ్రూప్ 1 అంశం కోర్టుకు పోయింది, అసెంబ్లీలో మాట్లాడుకోలేదా? మరి కోర్టుకు పోయిన అంశాన్ని అసెంబ్లీలో ఎట్లా మాట్లాడుకున్నారు అని ఆన్సర్ లేదు కదా. కోర్టులో 20 ఏళ్ళు 30 ఏళ్ళు నలుగుతుంది. దాని మీదుగా అసలు మీరు పార్లమెంట్లో చర్చించకూడదు, అసెంబ్లీలో చర్చించకూడదు అంటే కోర్టుకు పోంది ఏంటి? కోర్టుకు పోంది ఏంటి? కోర్టుకు పోయిన ప్రతి అంశము మాట్లాడకూడదు అని చట్టసభల పైన ఆంక్షలు పెడితే చట్టసభ స్వయం ప్రతిపత్తి ఎక్కడ పోతుంది? అందువల్ల ఇది కోర్టు ధిక్కరణ కాదు, ఆయన అభిప్రాయం అసెస్మెంటు, ఆయన గ్రే ఏరియాగా భావిస్తున్న దానిపైన కోర్టు తీర్పు చెప్పేది ఉంది. కోర్టు కనుక తీర్పు చెప్పక దాన్ని అలాగే వదిలేస్తే ముఖ్యమంత్రి కరెక్ట్ అవుతాడు. గ్రే ఏరియా కనుక వాళ్ళ ఇష్టం. ఇక రాజకీయపరమైన అంశం క్లియర్గా చెప్పాడు. గతంలో మీరే ఏం చేశారో మేము అదే చేస్తామని. అందువల్ల గతంలో ఫిరాయింపులను ఓపెన్గా ప్రోత్సహించి ఫిరాయింపుదారులను మంత్రులు చేసి ఏనాడు ఉప ఎన్నికలను పోని బీఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడితే ఎట్లా కరెక్ట్, ఏ నైతికత ఉంటుంది? సో ఆ రోజు మీరు తెలుగుదేశం ఎంపీలని, తెలుగుదేశం ఎమ్మెల్యేలని, ఈవెన్ ఎంపీని మల్లారెడ్డి 2014లో ఏ పార్టీ తరఫున గెలిచాడు ఆయన? మల్కాజ్గిరి నుంచి ఏ పార్టీలో చేరాడు ఆయన? సో సవితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ ఏ పార్టీలోకి గెలిచారు? ఎంతమంది సిపిఐ ఎమ్మెల్యే కూడా తీసుకున్నారు కదా. సండ్ర వెంకటవీర ఏ పార్టీ నుంచి గెలిచాడు? కానీ బీఆర్ఎస్తో గెలిచాడా? తెలుగుదేశంతో గెలిచి బీఆర్ఎస్లో పోలేదా? సో అందువల్ల బీఆర్ఎస్ కూడా ఫిరాయింపుల గురించి మాట్లాడితే ఎట్లా? సో ఇన్ని ఫిరాయింపులు 2014లోనేమో మా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర జరుగుతోంది, నాకు అసదుద్దీన్ ఓవైసీ చెప్పిండు, అందుకొరకు వేరే పార్టీని తీసుకుంటున్నా అన్నారు. అప్పుడన్నా అది లాజిక్ ఉన్నది. 63 సీట్లే ఉన్నాయి. 119లో 63, ఒక 4-5 ఎమ్మెల్యేల పార్టీ మారితే కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుంది, తన ప్రభుత్వ రక్షణ కొరకు చేసుకున్నాడని. 2018లో 88 సీట్లు ప్రజలు ఇస్తే ఇంకేం అవసరం వచ్చింది ఇతర పార్టీల ఎమ్మెల్యేలని? ప్రతిపక్షాన్ని బతకనివ్వమనే స్ట్రాటజీలో అందరు ఎమ్మెల్యేలను తీసుకోలేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, నా ప్రభుత్వం కూడా పడిపోతుందని నెక్స్ట్ డే నుంచి అంటున్నారు కదా. అన్నారు కనుక నేను ఇతర పార్టీ వాళ్ళని తీసుకుంటున్నా అంటున్నాడు. దానికి ఆన్సర్ ఎక్కడుంది? సో అందువల్ల ఫిరాయింపుల పైన రాజకీయ పార్టీలు ఎంత మాట్లాడకపోతే అంత మంచిది. ఎందుకంటే స్కెలిటన్స్ కప్బోర్డ్ బయటపడతాయంటారే, ఇంగ్లీష్లో ఈడియం ఉంది. అందరూ ఇందులో చేసిన పని. చేపల బుట్ట, అందరూ శాకాహారులే, చేపల బుట్ట మాయమైంది అన్నట్టు ఉంటుంది. ఇందులో అందరూ శాకాహారులే, చేపల బుట్ట మాయమైందట. అట్లా చేశారు రాజ్యాంగాన్ని ఇప్పుడు. అందువల్ల రాజకీయ పార్టీలు తమ దాకా వచ్చే వరకు ఒక నీతి, లేకపోతే ఇంకో నీతి అంటే ఎట్లా? మొదలు బీఆర్ఎస్ ఈ అంశం పైన మాట్లాడాలంటే బేషరతుగా కేసీఆర్ శాసనసభకు వచ్చి నేను ఆ రోజు ఫిరాయింపులు ప్రోత్సహించడం తప్పు, ఇది జరగాల్సింది కాదు, ప్రజాస్వామ్యంలో నేను పొరపాటు చేశాను, మీరు కూడా ఈ పొరపాటు చేయకండి, అందరం కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ఈ రాజకీయ సంస్కృతికి స్వస్తి పలుకుదాం అని కనుక కేసీఆర్ అంటే డెఫినెట్గా కేసీఆర్ స్థాయి పెరుగుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీని మనం తప్పనిసరిగా ప్రశ్నించవచ్చు. చూడు కేసీఆర్ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నాడు, ఇక నేను చేయనట్టున్నా, మరి మీరు కూడా చేయకండి అని చెప్పచ్చు. లేకపోతే ఇంకెక్కడ రాజకీయంగా ఉంటుంది? ప్రధాని నరేంద్ర మోదీ ఈ శ్రీరామ నవమికి తమిళనాడులో ఉన్న రామేశ్వరంలో ఉన్న రామ్నాథ్ స్వామి టెంపుల్ని సందర్శించబోతున్నారు సార్. ఎందుకు రామేశ్వరంకే వెళ్ళడం మోదీ అనే కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. రామేశ్వరంకే వెళ్ళడంలో ఏదైనా రాజకీయం ఉందా? ఇప్పుడు నరేంద్ర మోడీ ఇష్టం, అది మీరు నేను డిసైడ్ చేయలేం కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వారి ఇష్ట దైవాలు ఉంటాయి, వారి ఇష్టమైన క్షేత్రాలు ఉంటాయి. ఎందుకు పోతారంటే ఎవరిష్టం వారు. అంటే రామేశ్వరం కంటే అయోధ్య ఎక్కువ కదా సార్, మోదీ కంటారు చాలా మంది. ఇది కూడా పోయారు కదా, ఎన్నోసార్లు వెళ్ళారు కదా. అందువల్ల ఒక వ్యక్తి తాను ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ క్షేత్రానికి వెళ్ళాలి అనేది ఆ వ్యక్తి ఇష్టం. మీరు తిరుపతి ఎందుకు వెళ్తున్నారు, బిర్లా మందిర్ లేదా, చిలుకూరు బాలాజీ టెంపుల్ లేదా, మీరు తిరుపతికి ఎందుకు వెళ్ళాలి, మీరు వేములవాడకి ఎందుకు వెళ్తున్నారు, పక్కన కీసర లేదా,
ఎవరిష్టం వారండి. కేసరికి వెళ్ళేవారు కేసరికి వెళ్తారు, వేములవాడకి వెళ్ళేవారు వేములవాడకి వెళ్తారు, భద్రాచలం వెళ్ళేవారు భద్రాచలం వెళ్తారు, ఇంటి పక్కన రామాలయానికి వెళ్ళేవారు ఇంటి పక్కన రామాలయానికి వెళ్తారు. అందువల్ల అడిగే హక్కు మనకు ఉండదు. కానీ మీరు అడిగిన ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే, నరేంద్ర మోడీ ఏ పని చేసినా పొలిటికల్ సింబాలిజం అందులో ఇమిడి ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ రీతి ప్రశ్న వస్తుంది. న్యాయంగా అయితే ప్రశ్న అడగకూడదు, రాకూడదు కూడా. కానీ ఎందుకు వస్తుంది అంటే, మనకు దీనికి వెనకాల ఒక హిస్టరీ ఉంది. కరెక్ట్గా ఎన్నికలకు ముందు గోలోకి వెళ్ళి ఓటింగ్ ఎన్నికల ప్రచారం అయిపోయి ఓటింగ్ ఉన్న సమయంలో గోలోకి వెళ్ళే ముందు అన్ని ఒక 100 ఛానళ్ళు లైవ్ ఇస్తుంటాయి. తపస్సు చేస్తాడు, అక్కడ మాత్రం గోలో ఉండదు, టీవీలు ఉండవు. మళ్ళీ బయటికి వచ్చేటప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున 100 ఛానళ్ళు లైవ్ ఇస్తాయి. సో తపస్సు చేసుకునే వాళ్ళు మన దేశంలో లైవ్లు ఇచ్చి తపస్సులు చేసుకోలే. అగస్త్య మునీంద్రుడు, విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి వాళ్ళు ఎవరు పబ్లిసిటీతో సంబంధం లేకుండా తపస్సులు చేశారు. ఇప్పటికీ కూడా అనేక మంది నిత్య జీవితంలో ప్రతిరోజు ధ్యానం చేసుకుంటారు. టీవీ కెమెరాల ముందు వాళ్ళు ధ్యానాలు చేయరు, తపస్సులు చేయరు. తపస్సు చేసేవారు ప్రశాంతంగా ఏకాంతంగా భగవంతునికి భక్తునికి మధ్య టీవీ కెమెరాలు ఉండవు, అనుసంధానంకి ఏది ఉండదు, భగవంతునికి భక్తునికి మధ్య ఏమీ ఉండకూడదు. కానీ ఈ టీవీ కెమెరాలు ఉంటాయి నరేంద్ర మోడీ విషయంలో. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇది మనకి ఇక్కడే కాదు, నిన్న కాక మనం మహాకుంభ్ ఎప్పుడు వెళ్ళారు మీరు గమనించండి. మహాకుంభ్ ఇంకే ఢిల్లీ ఎన్నికల తర్వాత వెళ్ళవచ్చు కదా, వెళ్ళలే. ఢిల్లీ ఎన్నికలు నాకు గుర్తున్నంత ఓటింగ్ రోజు అనుకుంటా కదా, అదే రోజు సార్, February 5th. సో February 5th ఓటింగ్, ఢిల్లీలో ఓటింగ్ జరుగుతున్న రోజు మహాకుంభకి వెళ్ళాడు ప్రైమ్ మినిస్టర్. మళ్ళీ సేమ్ 100 టీవీ ఛానళ్ళు ఆ రోజంతా లైవ్ టెలికాస్ట్ నరేంద్ర మోడీ మహాకుంభలో పుణ్యస్నానం చేయడం. ఆ రోజు ఢిల్లీ ఎలక్షన్ అప్డేట్ కంటే మోదీ మహాకుంభ్ ఇదే ఎక్కువ. సో మరి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల రోజు ఓటింగ్ రోజు ఎందుకు వెళ్ళాలి? 4 రోజులు ముందు వెళ్ళొచ్చు, 4 రోజుల తర్వాత వెళ్ళొచ్చు కదా. ఇది రెండో ఉదాహరణ. మూడో ఉదాహరణ, కర్ణాటక ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ లండన్లో ఉన్నాడు. కానీ అక్కడ ఏ ప్రోగ్రాం పెట్టుకున్నాడు? ఆడ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఆవిష్కరించడం, పులదండ వేయడం కాదు, అక్కడ బసవేశ్వరునికి విగ్రహాన్ని ఆవిష్కరించడం అనే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఎందుకు? కర్ణాటకలో లింగాయత్ కమ్యూనిటీ నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి చాలా భద్రత కలిగిన కమ్యూనిటీ. కానీ బసవేశ్వరుడు లింగాయతులకు ఆరాధ్య దైవము. లింగాయతులే కావాల్సిన అవసరం లేదు, చాలా గొప్ప సంఘ సంస్కర్త. మళ్ళీ మనం కూడా చేతులెత్తి మొక్కాల్సినటువంటి గొప్ప సంఘ సంస్కర్త బసవన్న. సో అందువల్ల ఆ బసవన్నకు పూలదండేశారు. చూడండి ఎవరు. ఇంకా 4వ ఉదాహరణ, ఇంకోసారి ఎన్నికలు జరుగుతున్న సమయంలో కాఠ్మండులో ఉన్నాడు. కరెక్ట్గా ఎన్నికల రోజు కాఠ్మండులో ఉండే, ఎక్కడో అసెంబ్లీ ఎన్నికలు, నాకు కరెక్ట్గా స్టేట్ గుర్తులేదు. కాఠ్మండులో పశుపతినాథ్ టెంపుల్లో పూజలు చేసి కాషాయ వస్త్రాలు ధరించి రుద్రాక్షలు ధరించి దేశ ప్రధాని టెంపుల్ నుంచి బయటకు వస్తాడు. మళ్ళీ 100 టీవీ కెమెరాలు ఉంటాయి. రుద్రాక్ష ధరించడం తప్పులేదు, కాషాయ వస్త్రాలు ధరించడం తప్పులేదు. ప్రతి పౌరునికి ఏ మతాన్నైనా విశ్వసించి ఆచరించే హక్కు ఉంటుంది. నరేంద్ర మోడీకి కూడా ఉంటుంది. కానీ దాన్ని పబ్లిసిటీ చేయడం అనేది పొలిటికల్ సింబాలిజం అంటారు. సో ప్రతి దాంట్లో మీకు అదే రామ మందిర ప్రారంభం, అయోధ్య రామ మందిరం పూర్తయింది, నిర్మాణం కాలే కదా. నిర్మాణం పూర్తి కాకపోయినా 2024 మేలో ఎన్నికలుంటే కరెక్ట్గా 2024 జనవరిలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. అప్పటికి ఇంకా మందిర నిర్మాణం పూర్తి కాలే. అందుకే కొంతమంది శంకరాచార్యులు ఇది ఆగమ శాస్త్రాలకు విరుద్ధము అని వారు పోలే. కానీ ఆగమ శాస్త్రాలతో మాకేం పని, మాకు రాజనీతి శాస్త్రం ముఖ్యం, మాకు రాజనీతి శాస్త్రమే పవిత్రమైన గ్రంథం, మాకు ఆగమ శాస్త్రాలతో మాకేం పని అని చెప్పి నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్, మీకు గుజరాత్, తమిళనాడు, అసలు ఉత్తరప్రదేశ్ గవర్నర్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి వీళ్ళందరూ పూజలు చేశారు. పూజలు ఎవరన్నా పూజలు చేశారా? మీరు గమనించారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గారు ఆ రోజు రామాలయ గర్భగుడిలో ఉన్నది ఎవరు? ఉన్న వాళ్ళంతా రాజకీయ నాయకులు, ఒక్కరిద్దరు మినహా అందరు రాజకీయ నాయకులే. నిజంగానే స్వామి చిన్నజీయర్ స్వామో లేదా మరొక వైష్ణవ ఆచార్యులు, శంకరాచార్యులు, సో గొప్ప రామభక్తులు ఆ రామగుడిలో గర్భగుడిలో పూజలు చేసి విగ్రహాన్ని ప్రతిష్టాపించి
మిగతా వాళ్ళందరూ ఆ బయట కుర్చీలలో కూర్చొని దాన్ని చూస్తే పెద్ద తప్పేం లేదు. కానీ అది కూడా రాజకీయ నాయకులతోనే మందిర ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇది చూసాం. ఇక ఇంకొక సింబాలిజం చెప్తాను. సెంగోల్, ఇది చోళుల వంశ ఆచారం ఏంటంటే, ఆనాడు రాజ్యాంగం లేదు కనుక ఆనాడు రాజులను ధర్మ నిరతిలో ఉంచటానికి, రాజుల్ని నీతివంతంగా పాలించేలా చేయడానికి వారికి ఒక సింబాలిజం అవసరం వచ్చింది. ఎందుకంటే మనిషిని ఒక పద్ధతిలో ఉంచాలి కదా. సో పద్ధతిలో ఉంచాలి కనుక ఆ రోజుల్లో చోళుల కాలంలో ఒక రాజదండం అనేది సెంగోల్ అని ఇచ్చేవాళ్ళు. సో ఒక పట్టాభిషేకం కావడంతోనే ఇంకో సెంగోల్ అనే దండం రాజదండం చేతిలో పెట్టి దీని ప్రకారము నీవు ధర్మబద్ధంగా పాలించాలి అని. ఎందుకంటే ఆ రోజుల్లో రాజ్యాంగం లేదు కదా. ఈరోజు సెంగోల్ అవసరం ఏముంటుంది? ఈరోజు పవిత్ర రాజ్యాంగం ఉంది కదా. అన్నిటికన్నా ఏ సెంగోల్ కన్నా దానికన్నా పవిత్రమైంది కదా. ఇప్పుడు హిందువులకు పవిత్రమైనది భగవద్గీత, ముస్లింలకు పవిత్రమైనది ఖురాన్, క్రైస్తవులకు పవిత్రమైనది బైబిల్, సిక్కులకు పవిత్రమైనది గురు గ్రంథ్ సాహెబ్. కానీ భారతీయులందరికీ పవిత్రమైనది రాజ్యాంగమే కదా. అలాంటి రాజ్యాంగం ఉండాల్సిన పార్లమెంట్లో సెంగోల్ తీసుకెళ్ళి పెట్టారు. ఇది ఎందుకు పెట్టారు అంటే సౌత్ ఇండియాలకు, తమిళనాడుకు మేము ప్రాధాన్యత ఇస్తున్నామని ఒక పొలిటికల్ మెసేజ్ ఇవ్వడం. కాదని బీజేపీ వాళ్ళు వాదించారు. లేదు తమిళ సంస్కృతికి, భారతీయత సంస్కృతికి విలువ ఇచ్చారని ఆ రోజు వాదించారు. కానీ ఏం జరిగింది? తర్వాత తమిళనాడు ఎలక్షన్స్కు వెళ్ళి అమిత్ షా ఏమన్నాడు? మేము సెంగోల్ పార్లమెంట్లో పెట్టినందుకు మాకు ఎంపీ సీట్లు ఇవ్వండి అని అడిగారు. మరి రాజకీయం కదా ఇది. ఈ మాట నేను అన్నప్పుడు నాకు కింద ట్రోలింగ్ నా పైన. అన్నిటినీ మీరు రాజకీయాలు చూస్తారు. తమిళం పట్ల, తమిళ సంస్కృతి పట్ల గౌరవం ఇది అన్నారు. ఎక్కడ గౌరవం? మరి నువ్వు గౌరవం అంటే అక్కడ ఆగాలి. సెంగోల్ ఇచ్చి తర్వాత ఏమన్నారు? తర్వాత వెళ్ళి మీకు సెంగోల్ ఇచ్చిన వాళ్ళకి ఓట్లేయండి అన్నాడు. సో సెంగోల్ ఓట్ల కొరకే పెట్టాడని క్లియర్గా అర్థమైంది కదా. తర్వాత కాశీ తమిళ సంఘం అని పెట్టారు. ఇప్పుడు తమిళనాడు ప్రజలు ఏమంటున్నారు? అయ్యా మాకు నీట్ నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వండి అంటే అది ఇవ్వం, కానీ కాశీ తమిళ సంఘం పెడతామంటున్నారు. అయ్యా మాకు త్రిభాషా సూత్రం నుంచి విముక్తి కల్పించండి, లేదు మీకు కావాలంటే సెంగోల్ పెడతామంటున్నారు. అయ్యా మాకు 39 లోక్సభ సీట్లు ఉన్నాయి, ఇది 543 సీట్లు అలాగే ఉండి తాజా జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే మాకు 8 సీట్లకు పడిపోతుంది మా పరిస్థితి. మీకు 11 సీట్లు యూపీలో పెరుగుతుంది, బీహార్లో 10 పెరుగుతాయి, మా తమిళనాడులో 8 తగ్గుతాయి. అన్యాయం అంటే ఎందుకు? మీకు నరేంద్ర మోడీ రామేశ్వరం వస్తున్నాడు కదా, ఆనందపడండి అంటున్నారు. ఇవాళ ఎందుకు రామేశ్వరం వస్తున్నారు అంటే ఈ డీలిమిటేషన్ 3 లాంగ్వేజ్ ఫార్ములాలో తమిళ సెంటిమెంట్ సీరియస్గా ఒక డెమోక్రటిక్ లెజిటిమేట్ సెంటిమెంట్ రైజ్ అయి ఉంది కనుక దాన్ని ఒక ఎమోషనల్ అంశంతో మీకు సీట్లు తగ్గితే మీకేంది, మేము సెంగోలు పెట్టాము చూడండి, నరేంద్ర మోడీ రామేశ్వరం వెళ్ళి పూజలు చేస్తున్నాడు, సరిపోతాయి కదా, సీట్ల గురించి ఎవరు ఎందుకు అడుగుతున్నారు మీ అనేటువంటి ఒక పొలిటికల్ మెసేజ్ అందులో ఉందేమో అని అనుమానం. లేకపోతే నరేంద్ర మోడీ రామేశ్వరం మనం ఎందుకు అభ్యంతరం చెప్పాలి, ఆయన ఇష్టం కదా. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు జనవరిలో రామమందిర విగ్రహ ప్రతిష్టాపన పెట్టడమే కాదు, మీరు గమనించండి, ఆ రోజు తీర్థాల నుంచి తీర్థము సేకరించాడు. ఎక్కడికి వెళ్ళారు? మొత్తం సౌత్ ఇండియాని వెళ్ళాడు. మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చారు. సో మొత్తం సౌత్ ఇండియాని, వేరే చెడుకు పోలే, ధనుష్కోడి అన్ని సౌత్ ఇండియా. ఎందుకు వెళ్ళారు? సౌత్లో బీజేపీకి సీట్లు లేవు. బీజేపీకి 129 సీట్లుంటే బీజేపీకి ఉండే సీట్లు చాలా తక్కువ. అందుకే మీరు గమనించండి, రామ మందిరమేమో నార్త్ ఇండియాలో, నరేంద్ర మోడీ సొంతగా స్వయంగా వెళ్ళి ఆ తీర్థాలు సేకరించాడు. ప్రైమ్ మినిస్టర్ సేకరించాల్సింది ఆధ్యాత్మికవేత్తలు కదా. ఒక వైష్ణవ ఆచార్యుల బృందం వెళ్ళి సేకరిస్తే సంతోషం కదా, ఎందుకంటే వారు జీవితమంతా ఆ వైష్ణవానికి అంకితమయ్యారు, హైందవానికి అంకితమయ్యారు కదా. అందువల్ల వైష్ణవాచార్యులు, శంకరాచార్యులు ఒక బృందంగా వెళ్ళి వివిధ పుణ్యతీర్థాల క్షేత్రాల నుంచి, వివిధ పుణ్యతీర్థాల నుంచి తీర్థాన్ని సేకరించి రామమందిర ప్రారంభంలో వాడితే ఎవరికి చర్చ రాదు. కానీ ప్రధానమంత్రి వెళ్ళాడు. అది కూడా ఎక్కడికి వెళ్ళాడు? క్లియర్గా తమకు రాజకీయంగా బలం లేని సౌత్ ఇండియాకి వెళ్ళాడు. ఏం జరిగింది? సౌత్ ఇండియాలో సీట్లు వచ్చిన తర్వాత సంగతి, అయోధ్యలోనే ఓడిపోయారు. సో ఉత్తరప్రదేశ్లో సీట్లు తగ్గాయి. అందువల్ల ఈ పొలిటికల్ సింబాలిజం, నీకు ఇన్ని ఉదాహరణలు ఇచ్చాను, ఒక్కటి కాదు రెండు కాదు, ఇన్ని ఉదాహరణలు ఇచ్చాను. అదంతా ఎందుకు? మీకు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి మనకు హైదరాబాద్లో. సరిగ్గా నరేంద్ర మోడీ అప్పుడే వచ్చి మీకు
భారత్ బయోటెక్ సందర్శనకు వచ్చారు. మీరు గమనించండి, కరెక్ట్గా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హోమ్ మినిస్టర్ వచ్చి ప్రచారం చేశాడు. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రధానమంత్రి ప్రచారం చేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది కనుక ప్రచారాన్ని సరగేట్ క్యాంపెయిన్ అంటారే, అంటే పరోక్ష ప్రచారం. అది ఒక సరగేట్ క్యాంపెయిన్ అనొచ్చేమో. సో అదొక పరోక్ష ప్రచారాన్ని ఇచ్చే విధంగా సరిగ్గా జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ప్రైమ్ మినిస్టర్ కృష్ణా ఎల్లా చెందిన భారత్ బయోటెక్ సందర్శనకు వచ్చారు. 4 రోజుల తర్వాత రావచ్చు, 4 రోజుల ముందు రావచ్చు. అందువల్ల అది ఏదైనా నరేంద్ర మోడీ రాజకీయం లేకుండా చెయ్యడు. ఆయన దేవుణ్ణి ప్రార్థించినా రాజకీయం ఉంటుంది. అందులో ప్రతి దాంట్లో ఆయన టీవీ కెమెరాలు లేకుండా నరేంద్ర మోడీ ఏ పని చెయ్యడు అనేటువంటి ఒక బలమైన ఎవిడెన్స్ ఆల్రెడీ ఉంది కనుక, ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు 1 కాదు 2 కాదు కదా, ఇవన్నీ ఉన్నాయి కనుక రామేశ్వరం ఎందుకు పోయాడు అని మీలాంటి వాళ్ళు అడిగే అవకాశం వచ్చింది తప్ప నార్మల్గా రామేశ్వరం పోతే మనం ఎందుకు అభ్యంతరం చెప్పాలి. 2026 అంటే నెక్స్ట్ ఇయర్ తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో ఏఐఏడిఎంకేతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి నిన్న ఈపీఎస్ కూడా కలిశారు కదా సార్, అమిత్ షాతో దాదాపు 2 గంటల సేపు భేటీ అయ్యారు. ఇక్కడ అన్నామలై ఒక కామెంట్ చేశారు సార్, డిఎంకేను ఓడించేందుకు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడానికి మేము సిద్ధము అని చెప్పి. ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం కదా సార్, టీడీపీ అండ్ జనసేనతో కలిసి భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుని సక్సెస్ అయింది. సో ఏపీ తరహా ప్రయోగం తమిళనాడులో కూడా చేయాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటుందా? వాస్తవం అదే మీరు అన్నట్లు. ఎందుకంటే అమిత్ షాతో 2 గంటలు చర్చించేది ఏముంటుంది, ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడైతే బయటకు వచ్చి ఏం చెప్పారంటే త్రిభాషా సూత్రము డీలిమిటేషన్ పైన తమిళనాడుకు ఉన్నటువంటి కన్సర్న్స్ను చర్చించడానికి అమిత్ షాతో 2 గంటల పాటు సమావేశమయ్యారని. కానీ అందరికీ తెలుసు అది రాజకీయం. దాదాపు బీజేపీ ఏడీఎంకే పొత్తు ఖరారైంది. సో ఈ పొత్తుకు వాస్తవంగా అటు బీజేపీకి ఇటు ఏడీఎంకేకు కూడా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. 2019 లోక్సభ ఎలక్షన్లో కలిసే పోటీ చేశాయి, 2021 ఎలక్షన్లో కూడా కలిసే పోటీ చేశాయి. సెప్టెంబర్ 2023 లోక్సభ ఎలక్షన్స్కు ముందు విడిపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలుస్తున్నాయి? అసలు ఈ రిజర్వేషన్స్ ఏంటి అంటే, ఏడీఎంకేకి ఉండేటువంటి రిజర్వేషన్ ఏంటి అంటే, ఇక్కడ తాము బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ ముస్లిం ఓట్లు పోతాయి అనేది ఒక పెద్ద కన్సర్న్ ఉండే. వాస్తవంగా తెలుగుదేశానికి కూడా ఇదే కన్సర్న్ ఉండే. టీడీపీలో చాలామంది నాయకులు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మనకు నష్టం జరుగుతుంది, మనం పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లు పోతాయి అని చంద్రబాబు నాయుడుకు ఎంత చెప్పినా చంద్రబాబు నాయుడు వినిపించుకోలేదు. ఎందుకు వినిపించుకోలేదంటే, ఇవాళ మనం రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాడుతున్నాం, ఆ నిర్బంధాన్నే ఎదుర్కోలేకపోతున్నాం. ఇప్పుడు మోడీతో కూడా పెట్టుకుంటే నష్టపోతాం. మోడీ జగన్ ఇద్దరు కలిసి వస్తే నష్టం జరుగుతుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డాడు. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు ఇందుకు రివర్స్గా అభిప్రాయపడ్డాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు చాలామంది చెప్పారు చంద్రబాబు నాయుడుకు, బీజేపీతో పొత్తు మనం విడగొట్టుకోకూడదు, బీజేపీ బలంగా ఉంది, నరేంద్ర మోడీ బలంగా ఉన్నాడు, మనము అనవసరంగా జగన్ ఒక్కడితో ఫైట్ చేస్తే సరిపోతుంది, మోడీతో వద్దు అని సుజనా చౌదరి లాంటి వాళ్ళు, ఇతర వ్యూహకర్తలు చాలా చంద్రబాబు నాయుడు చెప్తే చంద్రబాబు నాయుడు వినలే. ఎందుకంటే ఆ రోజు ఆయనకున్న అంచనా ఏంటంటే, మోడీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో రాజకీయ పవనాలు వీస్తున్నాయి, విడగొట్టుకుంటే రాజకీయంగా తనకు లాభం, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేక హోదా పైన ప్రజల సెంటిమెంట్ ఉంది, ఈ సెంటిమెంట్ వల్ల బీజేపీతో కలిసి ఉంటే నష్టం జరుగుతుంది అని అంచనా వేశారు. అంటే 2019 ఎన్నికలకు ముందు చాలామంది బీజేపీతో విడగొట్టుకోవద్దు అన్నా కూడా చంద్రబాబు నాయుడు విడగొట్టుకొని తప్పు చేశాడు. ఇప్పుడు అందరూ బీజేపీతో వద్దు అన్నా కూడా పెట్టుకొని కరెక్ట్ చేశాడు వ్యూహాత్మకంగా, రాజకీయంగా. ఏ రైటా రాంగ్ అనేది నేను తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఉపయోగపడిందా లేదా అనే యాంగిల్లో చెప్తున్నాను. రైటా రాంగ్ అనేది వేరే జడ్జిమెంట్ కాదు. సో 2019లో తప్ప నష్టం కలిగించింది కనుక ఈసారి చాలా గట్టిగా ఉండి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. సో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నా కూడా ఏ నష్టము జరగలేదు.
ఎందుకు జరగలేదు? మరి మైనారిటీ ఓట్లు ఏమైనాయంటే మైనారిటీ ఓట్లు అప్పటికే వైసీపీ వెనకాల ఉన్నాయి, కొత్తగా టీడీపీకి వచ్చేది ఏమీ లేదు. మైనారిటీ అంటే కేవలం ముస్లిం మైనారిటీ ఓటే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎస్సీస్ కూడా అత్యధికులు క్రిస్టియన్స్. సో అందుకే మీకు క్రిస్టియన్ మైనారిటీ ఓటు కూడా యాంగిల్లో తీసుకున్నా కూడా ఈ రెండు సెక్షన్లు అంటే ముస్లింలు, ఎస్సీస్లు, ముఖ్యంగా ఎస్సీస్లో మాలాస్ వైసీపీ వెనకాలనే పెద్ద ఎత్తున ఉండేవి కనుక ఇప్పుడు కొత్తగా తనకు వచ్చే నష్టం ఏమీ లేదు. వాళ్ళు ఉండేవాళ్ళు అటే ఉన్నారు, ఎలాగూ అటు ఉండని వాళ్ళే ఇటువైపు ఉన్నారు కనుక. రెండవది, జగన్ పట్లున్న తీవ్రమైన వ్యతిరేకత వల్ల ఈ మైనారిటీ యాంగిల్తో సంబంధం లేదు, అన్ని వర్గాల్లో కూడా ఆ వ్యతిరేకత వ్యక్తమైంది, అన్ని ప్రాంతాల్లో కూడా ఆ వ్యతిరేకత వ్యక్తమైంది. రాయలసీమ లాంటి బలమైన ప్లేస్లో కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన పరాజయాన్ని పొందాడు, ఈవెన్ కడపలో కూడా పొందాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి పట్లున్న తీవ్రమైన వ్యతిరేకత మిగతా అన్ని అంశాలను పక్కకు పెడుతుంది. ఇది రెండవ అంచనా. మూడో అంచనా ఏంటంటే ఈ ఓవరాల్ పొలిటికల్ నరేటివ్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నెంబర్ 1 పార్టీ కాదు, బీజేపీ అలియన్స్ లీడ్ చేయడం లేదు. మీకు కర్ణాటకలో జరిగింది ఏంటంటే జేడీఎస్కు వెనకాలన్న ముస్లిం ఓటు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ వైపు వెళ్ళింది. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే అక్కడ బీజేపీ మేజర్ ప్లేయరు, జేడీఎస్ జూనియర్ పార్ట్నర్. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు బీజేపీ జూనియర్ ప్లేయరు, టీడీపీ మెయిన్ ప్లేయర్. టీడీపీయే కాదు, జనసేన కూడా ఉంది. అందువల్ల బీజేపీ నిర్ణయాత్మక శక్తి కాదు గనక ఆ బీజేపీ పట్ల ఉన్న ఏదైనా వ్యతిరేకత తమకు ప్రమాదము తేదు అని తెలుగుదేశం పార్టీ అంచనా వేసింది. ఆ అంచనా కరెక్ట్ అని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. సరిగ్గా ఇప్పుడు అన్నాడీఎంకే కూడా తెలుగుదేశం అంచనాలను ఆధారంగా, ఆంధ్రప్రదేశ్ అనుభవాల ఆధారంగానే తమకు కూడా బీజేపీతో పొత్తు వల్ల లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరగదు అనే భావనలో ఉంది. కారణం ఏంటి అంటే అక్కడ కూడా సేమ్ ముస్లిం మైనారిటీ ఓటు ఆల్రెడీ డిఎంకే వెనకాలుంది, కొత్తగా తనకు వచ్చేదేమీ లేదు. ఏదైనా ఉంటే డిఎంకే కాని వాళ్ళు తమకు కొట్టేస్తారు. రెండు, స్టాలిన్ పట్ల కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది కనుక బీజేపీతో పొత్తు అనేది ఒక ప్రధాన అంశంగా వచ్చి డిఎంకే వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీని దెబ్బతీయదు, యాంటీ ఇన్కంబెన్సీ ప్రివేల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లాగాని. మూడోది, తమిళనాడులో కూడా బీజేపీ జూనియర్ ప్లేయర్, కర్ణాటకలో జేడీఎస్ అనుభవం తెలుగుదేశానికి లేదు, రేపు ఏడీఎంకే కూడా ఉండదు, ఎందుకంటే ఏడీఎంకే ఇది డామినెంట్ ప్లేయర్, బీజేపీ ఇది మైనర్ ప్లేయర్. సేమ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం విషయంలో ఏ 3 ఫ్యాక్టర్స్ అయితే బీజేపీతో పొత్తు వల్ల నష్టం కలిగించలేదో అవే 3 ఫ్యాక్టర్స్ తమిళనాడులో కూడా ఉన్నాయన్నది ఏడీఎంకే అంచనా. ఇక రెండవ డైమెన్షన్ ఏంటి? సెంటిమెంట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు, విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని చూస్తున్నారు. ఇలాంటి డైమెన్షన్స్ ఒక సమస్యగా ఉండేవి తెలుగుదేశంలో ఆ రోజు ఒక చర్చ. మరి ఇవన్నీ కూడా బీజేపీతో పొత్తు వల్ల తమకు నష్టం కలిగిస్తుందా? ఎందుకంటే బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, ఎందుకంటే వారికి 1% మించి ఓటింగ్ వస్తలేదు. సో బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకత బిల్లులు తాము చెల్లించాల్సి వస్తుందా? తాము ఏమని చెప్పుకోవాలి? ప్రత్యేక హోదా మీద అడుగుతారు, అమరావతి అడుగుతారు, జగన్మోహన్ రెడ్డితో ఉన్న సంబంధాలు బీజేపీ ఇవన్నీ కూడా తమకు నష్టం జరిగిస్తాయి అని తెలుగుదేశంలో ఆందోళన ఉండే. కానీ ఆచరణలో అవేవి నష్టం కలిగించలేదు. ఎందుకు కలిగించలేదు అంటే మళ్ళీ పోటీ అలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, వైసీపీ గెలవాలా, టీడీపీ గెలవాలా అనే అంశం ముందుకు వచ్చినప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న బలమైన నరేటివ్ను ముందు పెట్టారు. పవన్ కళ్యాణ్ ప్రారంభించారు, చంద్రబాబు నాయుడు అందుకున్నారు. అదొక బలమైన పొలిటికల్ నరేటివ్గా ముందుకొచ్చి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, బీజేపీ విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తోంది, ఇలాంటి ఆంధ్ర స్పెసిఫిక్ సెంటిమెంటు వైసీపీ వ్యతిరేక ఓటు కన్సాలిడేషన్ ముందు నిలబడలేకపోయింది. అందువల్ల బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా అది ప్రత్యేక హోదా కానీ లోకల్ సెంటిమెంట్లు ఏవి కూడా నష్టం కలిగించలేదు. ఇప్పుడు అన్నాడీఎంకే అంచనా కూడా అదే, అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, 3 లాంగ్వేజ్ ఫార్ములా పైన, డీలిమిటేషన్ పైన, నీట్ పైన
బీజేపీ పట్ల వ్యతిరేకత ఉన్నా కూడా డిఎంకే వ్యతిరేకత ముందు ఇవేవి పనిచేయవు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వ్యతిరేకత ముందు ఇవేవి పనిచేయలేదు కనుక డిఎంకే వ్యతిరేక ఓటు కన్సాలిడేషన్ కనుక చేయగలిగితే ఏడీఎంకే లాభపడుతుంది అనేది అంచనా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ను ఆధారంగా చేసుకునే తమిళనాడు రాజకీయాలు నడుస్తున్నాయి. ఏడీఎంకే విషయంలో మీకు 2 కంపారిజన్ చెప్పారు. ఇక మూడోది బీజేపీ విషయంలో కంపారిజన్. బీజేపీ కూడా తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సొంతగా ఎదగాలి, తమ పార్టీని సొంతగా బలోపేతం చేసుకోవాలి. ఇది లాంగ్ టర్మ్ పొలిటికల్ ఆబ్జెక్టివ్. షార్ట్ టర్మ్ పొలిటికల్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇప్పుడు సీట్లు పెంచుకోవాలి, ఇప్పుడు తమ ప్రజెన్స్ పెంచుకోవాలి. ఈ షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్ వర్సెస్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ అనేది బీజేపీకి ఒక సమస్య. అంటే పొత్తులు పెట్టుకోవడం వల్ల తక్షణం కొన్ని సీట్లు వస్తాయి, కొంత ప్రజెన్స్ వస్తుంది, కానీ దీర్ఘకాలంలో పార్టీ ఎదగదు. దీర్ఘకాలంలో పార్టీ ఎదగాలి అని పెట్టుకుంటే ఇప్పుడు సీట్లు రావు, ఇప్పుడు ప్రజెన్స్ ఉండవు, ఎప్పుడు ఎదుగుతామో తెలియదు. ఈ డైలమా వల్ల తమిళనాడులో బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2024 లోక్సభ ఎన్నికలకు ముందు 2023 సెప్టెంబర్లో ఏడీఎంకేతో విడగొట్టుకొని సొంతగా పోటీ చేసింది. సొంతగా పోటీ చేసి 11.24% ఓటింగ్ తెచ్చుకుంది. చిన్న చిన్న మిత్రపక్షాలతో కలిపి కాస్త 2-3% ఆ మిత్రపక్షాలకు వచ్చాయి. ఓవరాల్గా బీజేపీ ఏడీఎంకే లాంటి బలమైన మిత్రపక్షం లేకపోయినా ఎన్డీఏ 11.24% తెచ్చుకుంది. ఏడీఎంకేకు 20.46% అనుకుంటాను వచ్చింది. కానీ ప్రాక్టికల్గా ఏం జరిగింది? సీట్లు మాత్రం డిఎంకే అలయన్స్కి వెళ్ళిపోయినాయి. సో అందువల్ల బీజేపీ సొంతగా ఎదగాలి అనే లక్ష్యం వల్ల షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్లో చూసినప్పుడు బీజేపీ ఓట్లు పెరిగాయి, బీజేపీ ప్రతిష్ట పెరిగింది, బీజేపీ ప్రజెన్స్ పెరిగింది. కానీ ఎలక్టోరల్ డివిడెండ్ రాలే. ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైడ్ అన్నట్టుంది. పేషెంట్ డైడ్ కాకపోయినా పేషెంట్ ఇంకా కోలుకోలేదు. సో అందువల్ల ఇప్పుడు ఆ తమిళనాడు రాజకీయ వ్యూహంలో ఉన్నటువంటి ఈ లోపాన్ని ఆంధ్ర రాజకీయ వ్యూహంతో బీజేపీ చూసుకుంటుంది. ఆంధ్రలో కూడా మీరు గమనిస్తే జీవీఎల్ నరసింహ లాంటి వాళ్ళు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు, మేమెందుకు కలుస్తాం ఎవరితోనైనా, మాది సమదూరము, ఈక్వి డిస్టెన్సు. వైసీపీ టీడీపీలో ఏదో ఒక పక్షం ఓడిపోయి ఆ పక్షం అదృశ్యమైతే ఆ ప్లేస్ బీజేపీ ఆక్రమించుకుంటుంది అని బీజేపీ మాట్లాడుతూ వచ్చింది. వాస్తవంగా బీజేపీ వ్యూహం కూడా అదే. పవన్ కళ్యాణ్ను కలుపుకొని బీజేపీ థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ కావాలి అని అనుకున్నది. కానీ పవన్ కళ్యాణ్ విడిగా తెలుగుదేశంతో లేకుండా బీజేపీతో కలవడాన్ని అంగీకరించకపోయే వరకు బీజేపీకి ఆప్షన్ లేకుండా పోయింది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడింది. ఎందుకంటే విడిగా పోటీ చేస్తే బీజేపీ ఇంకా దెబ్బతింటుంది అని. తమిళనాడులో కూడా అదే పరిస్థితి. ఎందుకంటే బీజేపీకి ఇంకెవరితో కలిసే అవకాశం లేదు. ఏడీఎంకే వాస్తవంగా బీజేపీతో కలవకుండా టీవీకేతో కలవాలని ప్రయత్నం చేసింది. ఆంధ్రలో ఎలాగైతే బీజేపీ తెలుగుదేశంతో కలవకుండా జనసేనతోనే కలిసి ఎన్నికలకు పోవాలని ఆలోచించింది. జనసేన అంగీకరించకపోవడం వల్ల టీడీపీతో కూడా కలవాల్సి వచ్చిందో, తమిళనాడులో ఇది బీజేపీ కాకుండా ఏడీఎంకే విషయంలో నిజమైంది. ఏడీఎంకే కూడా బీజేపీతో సంబంధం లేకుండా టీవీకేతో విజయ్తో కలిసి ఎన్నికల్లో పోవాలని ప్రయత్నించింది. టీవీకేతో పొత్తుకు ప్రయత్నిస్తే విజయ్ అంగీకరించలే. ఎందుకంటే విజయ్ ఎగ్జిట్ డిఎంకే ఎగ్జిట్ బీజేపీ అన్నాడు కనుక మనతో కలుస్తాడు అని ఒక ప్రయత్నం జరిగింది. కానీ విజయ్ ముఖ్యమంత్రి కాదలుచుకున్నాడు, ఉప ముఖ్యమంత్రి కాదలుచుకోలే ఆయన. సో అందువల్ల విజయ్ ఏడీఎంకేతో పొత్తుకు ఆయన అంగీకరించలే. ఎందుకంటే ఆయన బీజేపీ వ్యతిరేక డిఎంకే వ్యతిరేక రాజకీయ వైఖరి తీసుకున్నాడు కనుక అక్కడ ఆంధ్రప్రదేశ్ లాగా ఏడీఎంకే బీజేపీ విజయ్ అలయన్స్, ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ సాధ్యం కాదు. అందువల్ల అనివార్యంగా అక్కడ ఏడీఎంకే బీజేపీలు కలుస్తున్నాయి. సో అందువల్ల బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ ఏడీఎంకేకి కూడా తమిళనాడు రాజకీయాల్లో ఏ వ్యూహం అనుసరించాలి అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనుసరించిన వ్యూహం ఒక సక్సెస్ఫుల్ మోడల్గా కనబడుతుంది. ఒక బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ 151 సీట్లున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ను, 22 లోక్సభ సీట్లున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ను
భారీగా దెబ్బతీసి అధికారంలోకి అద్భుతమైన విజయం సాధించారు. తమిళనాడులో కూడా ఇప్పుడు డిఎంకే కూడా ఆనాడు జగన్ ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు కనుక డిఎంకే వ్యతిరేకత ఆధారంగా తాము అధికారంలోకి వస్తాము అనేది ఏడీఎంకే బీజేపీల అంచనా. అయితే రెండు తేడాలు ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్రితంలో. ఒక తేడా ఇక్కడ లేని ఆంధ్రప్రదేశ్లోమో అటు ఎన్డీఏ వర్సెస్ వైసీపీ టోటల్ ఓట్స్ పోలరైజ్ అయ్యాయి, మధ్యలో ఎవరు లేరు. తమిళనాడులో అది కాదు, డిఎంకే నాయకత్వంలోని కూటమి వర్సెస్ ఎన్డీఏకి మధ్య టీవీకే కూడా ఉంది విజయ్. అందువల్ల ఆంధ్రప్రదేశ్ మోడల్ను యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్ప్లాంట్ చేస్తే రిజల్ట్ ఉంటుందా లేదా అన్న దానికి కేవియట్ 1 అంటే టీవీకే విజయ్ ఫ్యాక్టర్. సో ఆ ఫ్యాక్టర్ ఏ రకమైన ప్రభావాన్ని చూపుతుందండి. రెండో ఫ్యాక్టరు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు సెంటిమెంటు వేరు, తమిళనాడులో 3 లాంగ్వేజ్ ఫార్ములా డీలిమిటేషన్ సెంటిమెంట్ వేరు. ఆ సెంటిమెంట్కి 60 ఏళ్ళ హిస్టరీ ఉంది. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ వేరు, సమైక్యవాద సెంటిమెంట్ వేరు కనుక అలా తమిళనాడు సెంటిమెంటు అనేది ఏ రకంగా ఉంటుంది అనేది రెండవ అంశం. మూడవ అంశం ఏంటంటే ఈరోజు ఏడీఎంకే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఉన్నంత బలంగా తమిళనాడులో ఉందా అనేది మరో క్వశ్చన్. ఎందుకంటే ఓడిపోయినా కూడా తెలుగుదేశంకు 40% ఓటింగ్ ఉండే, ఏడీఎంకే పరిస్థితి లేదు. లోక్సభ ఎన్నికల్లో 20% ఓటింగ్ మాత్రమే వచ్చింది. సో తెలుగుదేశంకు ఉన్నంత బలం ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయినప్పుడు కూడా తమిళనాడులో ఏడీఎంకేకు ఉన్నదా అనేది థర్డ్. ఫోర్త్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న తీవ్రమైన ప్రజా వ్యతిరేకత తమిళనాడులో స్టాలిన్ పట్ల ఉందా? ఈ 4 అంశాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోగాన్ని తమిళనాడులో ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్ ఉంటుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది. జనసేన పార్టీ ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన పార్టీ. తెలంగాణలో చూసుకుంటే 8 చోట్ల పోటీ చేస్తే డిపాజిట్లు గలంత అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 100% స్ట్రైక్ రేట్. సో రీసెంట్గా తమిళ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తమిళనాడులో జనసేన పార్టీ వస్తుందా, అక్కడ పోటీ చేస్తుందా అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఒకసారి బయట. So today, if you keeping Tamil Nadu going Maharashtra, because for me, I don't know. Because it's not about me going. People should want to carry that ideology. So you don't rule that out. It might happen. It should happen organically. If it happens, fine. You are not ruling that out. See, it is about how people embrace it. Because today, I didn't expect people to come from Maharashtra to come. People from Orissa to come. So today, if you keeping రైట్ సార్, తమిళనాడు రాజకీయాలకు సంబంధించి కూడా గతంలో పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చితే దాన్ని చాలా తీవ్రంగా ఖండించారు సార్ పవన్ కళ్యాణ్. అట్ ది సేమ్ టైం ఏఐఏడిఎంకే 53వ వార్షికోత్సవానికి సంబంధించి ఒక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ట్వీట్ చేశారు. దాంతోపాటు ఎంజి రామచంద్రన్ యొక్క గొప్పతనాన్ని కూడా ఆయన ట్వీట్ చేశారు సార్. సో తమిళనాడు రాజకీయాల్లో జనసేన ప్రభావం, తమిళనాడు ఇతర రాష్ట్రాల జనసేన వెళ్తుందా అనే దానికి మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ రూల్ అవుట్ చేయడం లేదు. అది ప్రజలు మా ఐడియాలజీని ఎంబ్రేస్ చేసుకోవాలి, నేను కాదుగా చెప్పేది అంటున్నాను. ఐడియాలజీ ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఏంటి పవన్ కళ్యాణ్ ఐడియాలజీ? చెగువెరా విప్లవ సిద్ధాంతమా పవన్ కళ్యాణ్ది? లేదు సనాతన ధర్మమా? లేదు జనసేన సిద్ధాంతం ఏంటన్నట్లు. మీరు జనసేన వెబ్సైట్కి వెళ్తే మతం లేని రాజకీయం, కానీ రోజు పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో సనాతన ధర్మ పరిరక్షణ అంటూ మతం ఆధారిత రాజకీయం చేస్తున్నాడు. సో కులము లేని రాజకీయం మీ జనసేన వెబ్సైట్లో ఉంటుంది. అందరికీ తెలుసు కాపు కన్సాలిడేషన్ అనేది జనసేన వెనకాలన్న ప్రధానమైన అంశం. అఫ్కోర్స్ జనసేన కాపుల పార్టీ అని అనలేము, పవన్ కళ్యాణ్ కాపుల నాయకుడు అనలేము. కానీ కాపు కన్సాలిడేషన్ ఆధారంగా చేసుకొని పవన్ కళ్యాణ్ గతంలో లాగా ఇప్పుడు మాట్లాడతలేడు కూడా. క్లియర్గా కాపు ఐడెంటిటీని ఓన్ చేసుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నాడు. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో మరి ఏది వాట్ ఈజ్ ఐడియాలజీ ఆఫ్ పవన్ కళ్యాణ్? సనాతన ధర్మమే పవన్ కళ్యాణ్ జనసేన ఐడియాలజీ అయితే తమిళనాడులో బీజేపీ ఉండగా, అన్నామలై ఉండగా జనసేన అవసరం లేదు. మరి చేగువేర ఐడియాలజీ అయితే ఎప్పుడో వదిలేశాడు.
విప్లవ సిద్ధాంతం, విప్లవాల నయాగరా, కామ్రేడా, చేగువెరా అని పాటలు పాడుతుంటారు. చేగువెరా ఈజ్ ఏ నోన్ కమ్యూనిస్ట్ లీడర్. చేగువెరా అనే వ్యక్తి ఏ సిద్ధాంతం లేని నాయకుడు కాదు. క్యూబన్ రెవల్యూషన్లో పాల్గొని, లాటిన్ అమెరికా రెవల్యూషన్లో పాల్గొని, ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వంలో మంత్రిగా ఉండి, చేగువెరా విప్లవకారుడు, ఆయన రాజకీయాలు లేని విప్లవకారుడు, సిద్ధాంతాలు లేని విప్లవకారుడు కాదు. చేగువెరా కామ్రేడ్ చేగువెరా అని, అందుకే విప్లవాల నయాగరా, కామ్రేడా, చేగువెరా అంటారు. సో చేగువెరా కూతురు కూడా వచ్చారు ఇక్కడికి. మీకు మన రవీంద్ర భారతిలో మీటింగ్ కూడా జరిగింది. సో నేను కూడా వెళ్ళాను దానికి. సో క్లియర్గా చేగువెరా ఈజ్ ఎ నోన్ కమ్యూనిస్ట్. ఆ మీటింగ్ పెట్టింది కూడా కమ్యూనిస్ట్ పార్టీదే. సో జనసేన తరఫున చేగువెరా కూతురు రాలే కదా ఇండియాకు. సో అందువల్ల మరి చేగువెరా ఐడియాలజీ కాదు. సనాతన ధర్మానికి పవన్ కళ్యాణ్ అవసరం లేదు. నరేంద్ర మోడీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, అన్నామలై ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అవసరం లేదు. అందువల్ల దే పీపుల్ హ్యావ్ టు ఎంబ్రేస్ ఐడియాలజీ. అంటే నోబడి నోస్ వేర్ ఇస్ దట్ ఐడియాలజీ. ఐడియాలజీ మిథ్య అయినప్పుడు ఆ మిథ్యను ఎంబ్రేస్ చేసుకుంటారా? మరి అద్వైతంలో అంత మిథ్య, జగన్ మిథ్య అన్నట్లున్నది. గజం మిథ్య, పలాయనం మిథ్య అనుకోవాలి మనం. సో ఇది మొదటిది. రెండవది, రీజనల్ లీడర్ల ఆధారంగా చేసుకొని పార్టీలు పుట్టి నేషనల్గా ఎదగాలని ప్రయత్నించి సక్సెస్ అయిన పార్టీలు ఏవైనా ఉన్నాయా? మీరు గమనించండి. మీకు సమాజ్వాదీ పార్టీ మీకు యూపీ ఆధారంగా అంతటా కాస్తంత, మధ్యప్రదేశ్లో కూడా 6 సీట్లలో సెకండ్ ప్లేస్లోకి వచ్చింది, కానీ ఎక్కడా సక్సెస్ కాలే. మీకు బహుజన్ సమాజ్ పార్టీ యూపీలో అధికారంలోకి వచ్చారు. వాస్తవంగా అది రీజనల్ లీడర్ కూడా అనలేం, ఎందుకంటే కన్షీరామ్ ప్రారంభించడం. కన్షీరామ్ పంజాబ్లో అది ప్రభావం చూపలేదు, యూపీలో ప్రభావం చూపింది. బలమైన ఐడెంటిటీ కూడా ఉంది ఆ పార్టీకి. అయినా కూడా దేశమంతటా విస్తరించి ఒక మంచి ప్రభావాన్ని చూపి రోజు రోజుకు ఉత్తరప్రదేశ్లో కూడా కృషించకపోతున్న పరిస్థితి. తృణమూల్ కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలకు ఎదగాలని చూసి అస్సాంలో, గోవాలో కూడా పార్టీలు పెట్టి ఓట్లు తెచ్చుకున్నది, కానీ ఏ ప్రభావాన్ని చూపలేదు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్, ఈవెన్ కేరళలో కూడా ఎన్సీపీకి మంత్రి ఉన్నారు. సో కానీ దేశంలో ఎక్కడ ప్రభావం చూపారు? ఎన్సీపీకి కేవలం ఏదైనా పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా జాతీయ పార్టీ కనుక తమ పేరు ముందుండాలి బ్యాలెట్ పేపర్లో కనుక ఎన్సీపీ లాంటి పార్టీలు టికెట్లు తీసుకుంటూ ఉంటారు, ఎస్పీ లాంటి పార్టీలు టికెట్లు తీసుకుంటూ ఉంటారు. అంతకు మించి ఎక్కడైనా ప్రభావం చూపిందా? మీరు ఎన్టీ రామారావు భారతదేశం అనే పార్టీ పెడతా అన్నాడు. తెలుగుదేశం కూడా మాది జాతీయ పార్టీ అన్నారు. భారత రాష్ట్ర సమితి అని కేసీఆర్ పెట్టాడు. ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారా నా మీటింగ్కు మహారాష్ట్ర నుంచి, ఒరిస్సా నుంచి వస్తారని? కేసీఆర్ కూడా ఇదే చెప్పాడు. ఆ రోజుల్లో మామూలు గోల కాదు. ప్రగతి భవన్కి వచ్చి మహారాష్ట్ర నాయకులు, ఈవెన్ గిరిధర్ గుమాంగ్ ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి కూడా వచ్చి బీఆర్ఎస్లో చేరాడు. మహారాష్ట్రకు చెందిన ఎక్కడ ఏ పదవి లేనో లల్లా వచ్చి బీఆర్ఎస్లో చేరడం మొదలుపెట్టారు. బీఆర్ఎస్లో ఎవరైనా ఇతర రాష్ట్రాల నాయకులు వచ్చి చేరినప్పుడు ప్రగతి భవన్ ముందు పెద్ద ఎత్తున టపాకాయలు, దేశ్కి నేత కేసీఆర్, దేశ్కి నేత కేసీఆర్ నినాదాలు. ఆఖరికి ఏమైంది? ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సి వచ్చింది. వీళ్ళందరి రాష్ట్రాల్లో వచ్చిన తర్వాత ప్రగతి భవన్ ఖాళీ చేసి కేసీఆర్ వేరే ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల రాజకీయాల్లో ఇన్ని రకాల ఉదాహరణలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు ఎక్స్పాండ్ అవుతా అని చూసి ఎక్కడ ఏ ప్రాంతీయ అస్తిత్వంతో ఒక ప్రాంతానికి పరిమితమైన నాయకుని చుట్టూ నిర్మాణమైన ఏ పార్టీ కూడా దేశవ్యాపితంగా ఎక్స్పాండ్ కాలే. ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ వాస్తవంగా ఒక నాయకుని చుట్టూన్న పార్టీ కాదు, ఒక క్లీన్ పాలిటిక్స్ అండ్ గుడ్ గవర్నెన్స్ అనే ఒక సిద్ధాంతం అని కూడా అనలేము. ఒక పొలిటికల్ ప్లాన్ ఆధారంగా పుట్టిన పార్టీ ఢిల్లీలో అధికారం వచ్చి పంజాబ్కి ఎక్స్పాండ్ అయ్యి గుజరాత్లో ఎమ్మెల్యేలు గెలుచుకొని గోవాలో ఓట్లు తెచ్చుకున్నా కూడా ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా అది ఎక్స్పాండ్ కాలేకపోతుంది. ఉన్న ఢిల్లీలో ఓడిపోయింది. కారణం ఏంటంటే ఆ క్లీన్ పాలిటిక్స్ గుడ్ గవర్నెన్స్ అనే పొలిటికల్ ప్లాంక్ వదిలేసి కేజ్రీవాల్ అనే పొలిటికల్ ప్లాంక్ చుట్టూ నిర్మాణం జరిగింది. అందువల్ల ఢిల్లీలో ఓడిపోయింది, పంజాబ్లో బహుశా ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది కావచ్చు. సో ఇన్ని ప్రయోగాలు విఫలమయ్యాక జనసేన ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రభావం చూపుతుంది అని నమ్మటానికి చాలా కష్టం. అయితే దాన్ని కొట్టిపారేయలేం. నేను భారత రాష్ట్ర సమితి విషయంలో కూడా ఇదే చెప్పాను. చాలామంది నా పైన కామెంట్ కూడా చేశారు, కొట్టిపారేయలేమంటున్నాడు అని.
కొట్టిపారే ఉన్నాడు. బీఆర్ఎస్ ఆ రోజు కూడా చెప్పాడు, ప్రభావం చూపడానికి అవకాశాలు చాలా తక్కువ. కానీ ఎందుకు కొట్టిపారేయలేము? రాజకీయాల్లో ఏది కొట్టిపారేయలేము. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి బలంగా ఉన్న కాంగ్రెస్ను బీజేపీ నుంచి ఢిల్లీలో పవర్లోకి వస్తాను ఎవరు ఊహించారు? సో ఆగిపోయిన కనుమరుగైన తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగిలి మలిదశ ఉద్యమానికి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఎవరు ఊహించారు? సో ఇవన్నీ రాజకీయాల్లో ఎవరము ఏది ఊహించాం కదా. సో అందువల్ల 2 సీట్లలో సొంత సీట్లలో ఓడిపోయి 1 సీటు మాత్రమే గెలుచుకొని ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరి అసలు అడ్రస్ లేకుండా పోయిన జనసేన 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లతో వస్తుందని ఎవరు అనుకున్నారు? అందువల్ల రాజకీయాల్లో ఒక విశ్లేషకుడిగా 100% సర్టనిటీతో ఏది చెప్పకూడదు కనుక జనసేన ఇతర రాష్ట్రాలకు వెళ్తుందా అంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్ అండ్ క్రికెట్ అంటారు కదా. ఆ వేదాంతం చెప్తున్నా తప్ప జనసేనకు అవకాశం ఉందని నేను చెప్పడం లేదు. వేదాంతం బీఆర్ఎస్ విషయంలో కూడా అదే వేదాంతం చెప్పాను. కొంతమంది కేసీఆర్కు అనుకూలంగా చెప్తున్నాడు అనుకున్నాను. ఎవరికి అనుకూలంగా చెప్పం, వాస్తవానికి అనుకూలంగా చెప్పాను. వ్యాక్యూమ్ ఉండాలి కదా సార్. వ్యాక్యూమ్లో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలు బలంగా ఉన్న రోజుల్లో ఆ వ్యాక్యూమ్ ఉండేనా ఢిల్లీలో? మీకు ఎప్పుడు ఆడే వ్యాక్యూమ్ ఎప్పుడన్నా మీరు చూసిర్రా? ఎక్కడ చూసారు వ్యాక్యూమ్? వ్యాక్యూమ్లు క్రియేట్ అవుతాయి, వ్యాక్యూమ్లు అనేది ఉండవు. వ్యాక్యూమ్లు క్రియేట్ అయినప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవకాశాలు అయితే లేవు. సో అందువల్ల జనసేన ఇతర రాష్ట్రాలకు వెళ్ళి సక్సెస్ అయిన తర్వాత మొదలు వెళ్తారా అన్నదే క్వశ్చన్ కదా. వెళ్ళే వాతావరణం ఉందని నేను అనుకోను. ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా ఇప్పుడు ఏమైనా ప్రభావం చూపుతాను అనుకోను. కేసీఆర్ అనుభవం నుంచి చూస్తే అసలు బయటికి వెళ్తే ఇక్కడ ఉన్నది పోతుందేమో అని కూడా పవన్ కళ్యాణ్కి ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ అనుభవం అదే, కేజ్రీవాల్ అనుభవం అదే కదా. ఎక్స్పాన్షన్ పేరిట మొదలు పెడితే ఉన్నదే పోయింది కదా. సో అందువల్ల కేసీఆర్ అనుభవం ఉండగా పవన్ కళ్యాణ్ అనుభవం భిన్నంగా ఉంటుంది అనుకోని ఆయన ముందుకెళ్తే ఆంధ్రప్రదేశ్లో పోయే ప్రమాదం కూడా ఉంటుంది కదా. NDMK ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన, అసలు జనసేన లేనప్పుడు ఇవన్నీ ప్లస్లు ఎక్కడైనా అసలు జనసేన ఉందా? లేదు. బట్ ఎంతో నేను ఊహాగానాలు చేయను. థ్యాంక్ యూ సో మచ్ సార్.